హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హెల్తీ ఫుడ్ రెసిపీస్. ఈ రోజు వీడియోలో చిన్నవారికి పెద్దవారికి ఎంతో ఇష్టమైన పాస్తా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి ముందుగా 2 కప్స్ పాస్తా తీసుకొని 4 కప్స్ వాటర్ పోసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. 70 to 80% కుక్ అయితే చాలు. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని వీటన్నిటిని స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ లేకుండా. ఇది వేడిగా ఉన్నప్పుడు ఇంకా బాగా కుక్ అవుతుంది కాబట్టి దానిని చల్ల నీళ్ళతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అలాగే ఆనియన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా 50 to 60% ఫ్రై అయితే సరిపోతుంది. దీనిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి 2 నుంచి 3 నిమిషాల పాటు. తర్వాత 2 కప్స్ వాటర్ తీసుకొని కొంచెంగా మిల్క్ యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది కూడా గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా ఈ రకంగా ఉంటే సరిపోతుంది. తర్వాత పాస్తాని యాడ్ చేసుకోవాలి. పాస్తా ఆ సాస్ కంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్స్ని పక్కన పెట్టుకున్నామో వాటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.